ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు కావచ్చు, చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడో అతని యొక్క విజువల్స్ కానీ, అతని యొక్క ప్రవర్తన కానీ, అతను చేస్తున్న తప్పిదాలు కానీ వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడం జరిగింది. ఇంత జరిగినప్పటికీ కూడా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇదేనా సనాతన ధర్మం అంటే అని చెప్పి నేను సూటిగా మీ కూటమి నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందే ఏదైతే బిఆర్ నాయుడు ఒక మహిళతో వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో ఆ మహిళ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ముందే 2024 ఎన్నికల ముందే ఒక లెటర్ రాసి ఇతను దుర్మార్గుడు, ఇటువంటి వ్యక్తిని మీరు ఆదరించద్దు అని చెప్పని ఒక లెటర్ రాస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, అయినా కానీ అటువంటి దుర్మార్గుడిని, పనికిరాని వ్యక్తిని, పనికి మాలిన వ్యక్తిని, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని వ్యక్తిని, తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేసే వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్గా ఏ విధంగా కొనసాగిస్తారు? తక్షణమే అతన్ని తొలగించాలి అని చెప్పని ఆ వీడియో ఫుటేజ్ వచ్చిన కాడి నుంచి కూడా మాట్లాడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చలనం లేదు వాళ్ళందరిలో కూడా. ఇదేనా మీకు హిందూ ధర్మం అంటే మీకుండే గౌరవం కానీ, హిందూ ధర్మం అంటే భక్తి కానీ ఇదేనా మీకున్నది? సాక్షాత్తు కలియుగదైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత అపచారాలు జరుగుతుంటే నోరు మెరపదేమి? అసలు నోరు మెదపరేమి మీరెవరు కూడా? జరగని తప్పులకి మీరు పశ్చాత్తాప దీక్షలను చెప్పారే పవన్ కళ్యాణ్ గారు, అమ్మవారి గుడి మెట్లు కడిగారే, ఈరోజు ఇన్ని తప్పిదాలు జరుగుతుంటే మరి ఏం కడగాలి మీరు ఇప్పుడు? తిరుమలలో పవిత్రతను కాపాడాలి, బిఆర్ నాయుడిని తొలగించాలి, తిరుపతిలో జరుగుతున్న అపచారాలు ఆపాలి, వెంకటేశ్వర స్వామి గారి యొక్క పవిత్రతను కాపాడాలి మీరందరూ కూడా. అదేమీ లేకుండా మాకు అధికారం ఉంది, మాకు మీడియా ఉంది, మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పని మీరు మాట్లాడితే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తప్పకుండా స్వామి మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుంటాడు. ఎందుకంటే ఒక అపవిత్రుడిని, పనికి మాలిన వ్యక్తిని, పనికి రాని వ్యక్తిని మీరు ఏదైతే టీటీడీ చైర్మన్గా మీరు వేశారో ఇది ఎంత అపచారం, ఇది ఎంత అపచారం అంటున్నా. ఇంకా రాష్ట్రంలో టీటీడీ చైర్మన్ చేయడానికి ఎవరు అర్హత లేదా? మంచి వ్యక్తులు లేరా మీకు? ఇటువంటి దుర్మార్గుల్లో మీరు వేసేది తప్పులు తెలిసినప్పటికీ కూడా మీరు నోరు మెదపకుండా మొన్న తిరుపతిలో మీ మనవడి యొక్క పుట్టినరోజుకి వచ్చినప్పుడు కానీ, నిన్న ఒంటిమిట్ట దేవస్థానంలో కానీ అదే చైర్మన్తో చట్టాపాటాలు వేసుకొని మీరు తిరుగుతున్నారే, సిగ్గు శరం లేదు మీకు అసలుకి? అసలు కనీసం దేవుడు అంటే భయం ఉందా? ఎలాగో భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక వీడియోలు తీస్తున్నారని చెప్పని మీరు అనేక మంది మీద కేసులు పెడుతున్నారే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అంత రీల్స్ చేస్తున్నప్పుడు ఎందుకు కేసు పెట్టట్లేదు అతని మీద? ఎందుకు కేసు పెట్టట్లేదు? చంద్రబాబు నాయుడు నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పని విర్రవేగుతున్నారు మీరందరూ కూడా. అధికారం అనేది శాశ్వతం కాదు. మీరు చేసే తప్పులు ప్రతి ఒక్కటి కూడా మీరు 1000 కాళ్ళ మండపం పడేసిన కాడి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి మీకు తప్పకుండా మీ మీద చర్యలు తీసుకుంటాడు. దయచేసి ఎప్పటికైనా కానీ మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజల మనోభావాలు కాపాడాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడాలి, తిరుమల పవిత్రతను కాపాడాలి, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలి. మీరు ఇవేమీ చేయకుండా మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం మర్యాద కాదు. తప్పకుండా బిఆర్ నాయుడు ఎవరైతే ఉన్నాడో టీటీడీ చైర్మన్ని తక్షణమే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో వెంకటేశ్వర స్వామి గారికి మేమందరం కూడా మొరపెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మీరు చర్యలు తీసుకోకపోయినా వెంకటేశ్వర స్వామి మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి అది అతి దగ్గర రోజుల్లో ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరందరూ నోరు తెరిచి ఈ తప్పును ఖండించి తొలగించాలని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలోన మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మా మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఈరోజు కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలోన పూజలు అన్నది నిర్వహించడం జరిగింది. ఏదైతే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుని పెట్టిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్ట అన్నది
రోజు రోజుకి దిగజార్చే విధంగా ఉంది. ఏ రోజు లేని విధంగా ఈరోజు తిరుమల తిరుపతిలోన చావులు అన్నవి జరుగుతున్నాయి. క్యూ లైన్లోన కుమ్ములాటలు జరుగుతున్నాయి. పాములు కరవటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు రోజు రోజుకి వెళ్తున్నాయంటే ఆ కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామికి ఆ బిఆర్ నాయుడుని చైర్మన్గా కంటిన్యూ చేయడం అన్నది ఏ మాత్రము ఇష్టం లేదు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఒక చైర్మన్ని టీటీడీ చైర్మన్ పెడితే ఒక ఆడియో క్లిప్పింగ్ వస్తేనే తిరుమల తిరుపతి ప్రతిష్ట ఎక్కడ దెబ్బ తినకూడదు అని వెంటనే చర్యలు తీసుకొని చైర్మన్గా తొలగించడం జరిగింది. ఈరోజు వీడియో క్లిప్పింగ్లు వస్తున్నా కానీ ప్రశ్నిస్తానన్న నాయకుడు ప్రశ్నించట్లా, నోరు ఇప్పట్లా. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నోరు ఇప్పట్లా. గతంలోన ఇదే మీడియాల్లోన ఇదే ఎల్లో మీడియాల్లోన విపరీతంగా ఒక ఆడియో క్లిప్పింగ్కి ఎన్ని రకాల డిబేట్లు చేశారో మనం చూసాం. కానీ ఈరోజు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీడియో క్లిప్పింగ్ ఒక బ్రాహ్మణ్ మహిళ డైరెక్ట్గా సీఎం గారికే లెటర్ రాసి వాడు ఒక విధవ, వాడిని చేయొద్దు మీరు చైర్మన్ కానీ ఒక బ్రాహ్మణ్ మహిళ మీకు లెటర్ రాస్తే ఆ లెటర్ని పక్కన పడేసి ఈరోజు బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తిని, ఒక భ్రష్టు పట్టిన వ్యక్తిని మీరు తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా పెట్టి టీటీడీ ప్రతిష్టను మీరు దెబ్బతీసే విధంగా, ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారే, ఇది సీఎంకి ఎంతవరకు కరెక్టు? ఏమీ లేని దానికి యాగి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్క నాయకుడు విచ్చలవిడిగా వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగారు. వచ్చి అమ్మవారి గుడి మెట్లు కడిగారు. ఈరోజు అదే కల్తీ నెయ్యిలోన ఏమీ లేదని స్పష్టంగా తేలింది. కానీ ఈరోజు ఏం చేస్తారు మీరు? ఈరోజు ఏం చేస్తున్నారు? ఎందుకు ఖండించరు? వెంటనే ఖండించాలి. ఖండించడమే కాదు, నోరు విప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినందుకు మెట్లు కడగడం కాదు, ఈరోజు మీ నోళ్ళన్నీ ఫినాయిల్ వేసి కొడుకోవాలి. ఆ రకంగా ఈరోజు మీరు ఏ రకంగా అయితే వాగారో బిఆర్ నాయుడిని తక్షణమే దించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఉధృతం చేస్తాం మేము ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను.